సో హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు SRTV గైస్. మనం ఈరోజు అయితే డే 17 బిగ్ బాస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ డే అంటే 17th డే ఈరోజు అప్డేట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నట్టయితే అసలు డే స్టార్టింగ్ నుండే ఈ విష్ణుప్రియ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరు అయితే కొంచెం ఫన్నీగానే స్టార్ట్ చేసినారు. ఇంకా మిగతా కంటెస్టెంట్స్ మొత్తం అయితే అసలు ఎందుకో అంటారు కదా తెలియని అది అని. సో మొత్తం అసలు బిగ్ బాస్లో కంటెస్టెంట్స్ మొత్తం అందరు ఒకలాగుండే. అండ్ ఇప్పుడు వీళ్ళు నిఖిల్ అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరు అయితే అసలు ఫన్నీగా మినిట్ మేడ్ తాగుకుంటా వాళ్ళు అసలు చాలా ఫన్నీగా ఉండే. ఇంకొకటి విష్ణుప్రియ కూడా నిఖిల్కి బ్లెస్సింగ్స్ ఇవ్వడం అలాంటివి జరిగినాయి. ఇంకొకటి మనం ఇప్పుడు మణికంఠ గురించి మాట్లాడుకుంటే మణికంఠ అయితే ఇప్పుడు మనకి అంటే నేను మణికంఠ గురించి ఎవ్రీడే పర్టికులర్గా చెప్తున్నా అని మీరు అనుకోకండి గైస్. మణికంఠ గురించి నేను ఎందుకు స్పెషల్గా చెప్తున్నా అంటే నాకు కొంచెమైనా సింపతితోని ఆడుతున్నాడు, సింపతితోని అందరి మనసుని గెలుచుకుంటున్నట్టు నాకు అనిపించి నేను మణికంఠ గురించి కొంచెం అంటే నెగిటివ్గా చెప్తున్నా అని కూడా అనట్లేను. ఏదో గైస్ నాకు అనిపించింది నేను చెప్తున్నా. ఏంటంటే మణికంఠ కొంచెం సింపతితోనే ఆడినాడు. అండ్ ఇప్పుడు ఆయన ఇప్పుడు మీ అందరు కూడా ఆల్రెడీ చూస్తున్నారు బిగ్ బాస్లో. ఆయన వచ్చిన ఫస్ట్ వీక్ రోజు అయితే వేరేలాగా ఉండే. మొత్తం ఫస్ట్ వీక్లో అయితే మొత్తం ఆయన ప్రాబ్లమ్స్, ఆయన ఇంటి ప్రాబ్లమ్స్, వైఫ్ అని పిల్లలని అవన్నీ చెప్పుకుంటా కొంచెం అందరితో అయితే సింపతి అయితే కొట్టేసినాడు. ఇప్పుడు బిగ్ బాస్లో కూడా అంటే ఆ సింపతి అనేది ఇప్పుడు బిగ్ బాస్లో అయితే ఎవరు కేర్ చేస్తలేరు ఫస్ట్ థింగ్. ఈవెన్ దో మణికంఠ ఇప్పుడు అంటే ఫస్ట్ వీక్లో ఉన్నట్టు ఈ వీక్లో అయితే లేడు అని ఇప్పుడు ఈ వీక్లో అయితే మణికంఠ ఫస్ట్ వీక్కి ఈ వీక్కి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఫస్ట్ వీక్లో ఆయన ఎంత సింపతిగా ఉండే, ఎంత డల్గా ఉండే, ఇప్పుడైతే అసలు టోటలీ ఆయన ఒక అంటే వేరే కంటెస్టెంట్స్ కంటే కూడా ఆయన కొంచెం వేరేలాగా అంటే ఎనర్జెటిక్గా కానీ ఏ రకంగా చూసినా కానీ మణి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తున్నాడు అసలు. సో ఆయన గురించి అసలు పబ్లిక్ టాక్ నేనైతే కొంచెం పాజిటివ్ కొంచెం నెగిటివే. ఇప్పుడు కొంచెం ఆయన గురించి తెలియని వాళ్ళు అయితే కొంచెం ఆయన ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నట్టు అట్లనే అనుకుంటున్నారు. అండ్ ఇప్పుడు ప్రేరణ గురించి అయితే అంటే ప్రేరణకి మ్యాక్స్ ఇప్పుడు ఆమె ఇప్పుడు ఒక సీరియల్ ఆర్టిస్ట్ కాబట్టి ఇక్కడ కూడా కొంచెం ఆమె ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించింది. బట్ ఎనీవేస్ ఆమె కొంచెం క్యూట్గా అన్నీ కూడా అంటే లైక్ ఇప్పుడు వేరే కంటెస్టెంట్స్ ఆమెను ఏమన్నా అన్నా కానీ ఏది ఉన్నా కానీ ఆమె కొంచెం కూల్గా టేక్ ఓవర్ చేసుకొని అట్లా కొంచెం మేనేజ్ చేసుకుంటూ వస్తుంది. ప్రేరణ ఇంకొకటి ప్రేరణ గురించి మనందరికీ తెలిసింది ఏంటంటే ఆమె ఒక సంచాలక్. అండ్ ఆమె ఈ హౌస్లో అందరు కంటెస్టెంట్స్ కూడా ఆమె మీద ఏదో పగ పెట్టుకున్నట్టు ఆమెను ఏదో కొంచెం అంటే ఎటు పోయినా కానీ ఇప్పుడు ప్రేరణని ఇన్వాల్వ్ చేయట్లేదు అసలు. ఆమె కూడా కొంచెం సైలెంట్ ఉంటుంది. ఇప్పుడు విష్ణుప్రియ కూడా మనకు వచ్చినప్పుడు స్టార్టింగ్లో విష్ణుప్రియ కూడా కొంచెం ఎనర్జెటిక్గా ఉండే. వీళ్ళందరితో కంపేర్ చేస్తే మాత్రం ప్రేరణ కొంచెం డల్లే ఉంది. ఈవెన్ ఇప్పుడు కూడా కొంచెం ప్రేరణ ఎవరైనా ఇన్వాల్వ్ చేస్తేనే తప్ప ఆమంతలో ఆమె వచ్చి మాట్లాడుతున్నట్టు అయితే నాకు అనిపిస్తలేదు. ఈ మణికంఠ అయితే మణికంఠ ఈ మణికంఠ ఎక్కడ పోయినా అసలు మణికంఠ గురించే డిస్కషన్ వస్తుంది ఈ బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా. ఆ డిస్కషన్లో ఏముంటుంది అంటే చెప్పుకోవడానికి ఒక్కటే, ఆయన సింపతితోనే ఆడుతున్నాడు అని పబ్లిక్ అంటున్నారు. అండ్ నేను కూడా ఈవెన్ ఇప్పుడు బిగ్ బాస్ డే 1 నుండి చూసుకున్నట్టయితే బిగ్ బాస్ డే 1 నుండి కూడా ఆయన కొంచెం సింపతితోనే ఆడుతున్నట్టయితే నాకు అనిపించింది. సో ఇప్పుడు విష్ణుప్రియ మన నిఖిల్కి అయితే ఒక బ్లెస్సింగ్ ఇచ్చినుండే. బ్లెస్సింగ్ ఏంటంటే ఇప్పుడు ఆయనకి ఆ టీమ్ ఆయనకి ఏమని బ్లెస్సింగ్ ఇచ్చిందంటే మీరు విన్ అవ్వాలా అని ఆ మినిట్ మేడ్ ఇచ్చి అయితే ఒకటి ఫన్నీగా కొంచెం మీరు విన్ అవ్వాలా అని ఆ మినిట్ మేడ్ ఇచ్చి ఆయనకు ఒక బ్లెస్సింగ్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళిద్దరు కొంచెం ఫన్నీగానే మూవ్ అయినారు. ఇంకొకటి ఈ మణికంఠ అసలు ఈ రోజు చూసుకున్నట్టయితే మణికంఠ కొంచెం మస్తు అంటే ఓవర్ యాక్టింగ్ చేసినట్టు అనిపించింది నాకు మణికంఠది. ఎందుకు అంటే ఆయన ఇంకొకటి హౌస్లో ఇప్పుడు ఫుడ్ డిస్కషన్ వచ్చింది, చికెన్ దొంగతనం చేసినారు అని. అసలు ఈ చికెన్ ఈ బిగ్ బాస్ స్టార్టింగ్ ఒక 2 days వరకు అయితే ఏం అలాంటి డిస్కషన్స్ లేవు చికెన్. కానీ తర్వాత నుండి ఒక పీస్ తీసేసుకున్నారు, బొక్క తీసుకున్నారు, సంథింగ్ ఏదో ఒకటి చికెన్ గురించి అయితే ఏదో ఒక లొల్లీలు అయితేనే ఉన్నాయి బిగ్ బాస్ షోలో. మణికంఠ ఈమె సోనియాతోని చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ అయితే జరిగినుండే గైస్ మనందరం చూసినట్టయితే. సో ఈరోజు బిగ్ బాస్ కంటెంట్ అంటే ఈరోజు బిగ్ బాస్ గురించి అయితే నాకు ఏమీ అంత
అంటే చెప్పడానికి కూడా ఏమంత లేదు అనిపించింది అప్డేట్ గురించి అయితే. ఎందుకంటే నార్మల్గా అందరూ రోజులానే జెన్యున్గానే ఉండే. లాస్ట్లో టాస్క్ అయితే కొంచెం సోనియానే మంచి టేక్ ఓవర్ చేసింది. అండ్ ఈరోజు బిగ్ బాస్ అప్డేట్ గురించి అయితే ఇది గైస్. అండ్ రేపటి బిగ్ బాస్ అప్డేట్తో మళ్ళీ మేము ముందుకి వస్తాం. చూస్తూనే ఉండండి SR TV.